ఇప్పుడు పైన బీమ్ ఉంది కదా, అలా కింద బీమ్ ఫ్లాట్గా ఉండేవి. ఎప్పుడైతే ఆ పిల్లర్స్ డౌన్ అయినాయో ఇవి పైకి వచ్చినాయి అన్నమాట. అన్ని చోట్ల అనిపిస్తుంది. చూడండి అన్ని శిల్పాలన్నీ సగమే ఉన్నాయి. అక్కడ దిగింది, అక్కడ ఆ పిల్లర్ దిగిందమ్మా, ఇక్కడ ఈ పిల్లర్ దిగింది, ఆ మధ్యలోనే పైకి వచ్చింది. అది ఇలా ఉండేది పిల్లర్, ఇలా లేదు. అంటే దిగడం కూడా అన్ని ఈవెన్గా దిగాం. ఆ ఈవెన్గా దిగడం వల్ల పైన స్ట్రక్చర్ ఏం కాదు. ఇలా చూడండి కాకతీయ టెంపుల్స్ అని కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీ, కింద ఇసుక ఉంటుంది టెంపుల్ కింద మొత్తం. వాళ్ళు టెంపుల్స్ కట్టేటప్పుడే ఒక 2 మీటర్స్ మట్టి తీసేసి అలా ఇసుక నింపుతారు మొత్తం. దాన్ని శాండ్ బాక్స్ అంటారు. ఎందుకంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అది కుషనింగ్ లాగా పనిచేస్తాం, షాక్ అబ్జర్వ్ లాగా. టెంపుల్ కుంగుతుంది కానీ పడిపోనివ్వదండి. ఇప్పుడు ప్రజెంట్ అయోధ్య కట్టారు కదా, అయోధ్య టెంపుల్ ఈ టెక్నాలజీ వాడారు, శాండ్ బాక్స్ మీద కట్టారు.